మీకు మనకు ఎవరికైనా సరే సబ్జెక్ట్ రావాలన్నా, మరీ ముఖ్యంగా ఒక కొత్త భాష నేర్చుకోవాలంటే భాషని తర్జుమా చేసి జనరల్గా నేర్చుకుంటాం. కానీ తొందరగా రావాలంటే, తక్కువ సమయంలో అది మనకు గుర్తుండాలంటే, దానిపైన సంపూర్ణ అవగాహన పట్టు రావాలంటే ఆయా భాషని ఆయా భాషలోనే నేర్చుకోగలగాలి. సో ఇప్పుడు ఈ హిందీ సబ్జెక్ట్, హిందీ భాష మీకు రావాలంటే నేను తెలుగు భాష సహాయంతో ఎక్కువ సంఖ్యలో ఎక్కువ పదాలు, హిందీ పదాలు ఉపయోగిస్తేనే ఏ ఏ సందర్భంలో ఏ ఏ భావానికి ఎక్కడెక్కడ ఆ పదాలు వాడాలో మీకు ఒక ఐడియా వస్తుంది, అవగాహన వస్తుంది. నేను భాష వాడితేనే, భాష ప్రయోగం చేస్తేనే. ఓకే, సో అక్కడక్కడ హిందీ భాషలో మాట్లాడతాను. देखो हमारे किताब में 6वीं कक्षा के किताब में पुरुष संख्या 2 అంటే 2. మరి 2 అంటే ఇక్కడ మన 2 అనే రెండో పేజీలో ఈ పాట ఉంది. మరి 2కు ముందు దానిని హిందీలో ఏమంటారు? వెరీ గుడ్, ఏక్. एक दो पृष्ठ संख्या 2 पेज नंबर 2 खोलो. खोलो అంటే ఐడియా ఉందా? ఖోలో అంటే తెరవండి. ఏం తెరవమన్నాను? ఏ బుక్ తెరవమన్నాను? హిందీలో ఎక్కడ చూడమా? ఏ తెరవమన్నాను? పృష్ఠ సంఖ్య, పృష్ఠ 2 పృష్ఠ సంఖ్య అంటే పేజ్ నెంబర్ 2 తెరవండి. చూడండి, పృష్ఠ సంఖ్య 2 ఖోలో. చూస్తున్నారా? అక్కడ పేజీలో ఏమున్నది? అక్కడ వహా క్యా దిఖాయి దే రహా హై? పురుష సంఖ్య 2 మే పేజ్ నంబర్ 2లో మీకు ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? ఓకే, లడకా లड़की, లడకా లड़की. తెలుగులో చెప్పొచ్చు. కిటికీ, కిటికీ ఉన్నదా? బలపం, బ్లాక్ బోర్డ్. మేడం గారు ఉన్నారా? టీచర్ గారు ఉన్నారా? మేడం గారు ఉన్నారు. ఇంకా ఏమున్నది? చాక్ పీసులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏంటి? బొమ్మలు. ఇదేంటిది? ఇది బొమ్మ కాదా? బొమ్మని ఏమంటారు? బొమ్మ. బొమ్మని హిందీలో ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? ఓకే, మనకి ఇంగ్లీష్ మనకు ఇంపార్టెంట్ కాకపోయినా, మనకు అవసరం లేకపోయినా మీకు అవగాహన ఉందేమో అని జస్ట్ చిన్న పరీక్ష కోసం అడిగాను. బొమ్మని ఏమంటారు ఇంగ్లీష్లో? వెరీ గుడ్. ఒకటి డాల్, ఇంకొకటి ఏంటిదమ్మా? ఇంకొకటి పిక్చర్. డాల్ అనేది చిన్నపిల్లలు ఆడుకుని చేతిలో పట్టుకుని ఆడేటువంటి బొమ్మల్ని డాల్ అంటారు. కానీ పుస్తకాలలో ముద్రించబడిన వాటిని డాల్ అనరు, ముద్రించబడిన వాటిని పిక్చర్ అంటారు. మరి దీన్ని హిందీలో ఏమంటారు? ఈ బొమ్మ అన్న మాటకి ఇంకొక అర్థం ఉంది, తెలుగు పదం. ఇంకొక పదం ఉండేది, ఐడియా ఉందా మీకు? చిత్రం. అవునా? తెలుసా? చిత్రం అంటే బొమ్మ కదా? మీకు తెలుసా తెలియదా? తెలుసు. మరి ఎందుకు మాట్లాడలేదు? సరే, ఓకే, పర్లేదు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ బొమ్మ, చిత్రం అనే మాటకి హిందీ అర్థం చిత్ర. ఏమంటారు? చిత్ర అనాలి. इस चित्र में पुरुष संख्या 2 में दिया गया इस चित्र में क्या क्या है అంటే ఇందాక మీరు చెప్పారు क्या क्या है అంటే ఏమేమి. क्या क्या है ఏమేమి. क्या 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 ఏమేమి. क्या क्या है ఏమేమి ఉన్నాయి. చూడండి, ఇందాక మీరు చెప్పారు కదా, మీరు చెప్పినటువంటి అన్ని చూడండి, ఒకసారి గమనించండి. వీటిలో బ్లాక్ బోర్డ్ ఉన్నది, ఉందా? బ్లాక్ బోర్డ్ ఏ భాష పదం? ఇంగ్లీష్. మరి మనకు తెలుగులో ఏమంటారు దాన్ని? నల్లబల్ల అంటారు. ఏమంటారు? నల్లబల్ల. మనకు బోర్డ్ అని చెప్పడం అలవాటైంది. ఈ నల్లబల్లని హిందీలో ఏమంటారు? షాంపట్. షాంపట్. పరిచయం, ఈ పద పరిచయం మీకు ఎప్పుడు జరగలేదు, ఎందుకంటే మీరు
6వ తరగతి కొత్తగా కొత్తగా మీకు పరిచయం అవుతుంది కాబట్టి భాష. ఇలాగ ఇంకా ఏమన్నారు అక్కడ, కిటికీ ఉంది. కిటికీని ఏమంటారు? కిటికీ. మీకు పరిచయం కాలేదా? వెరీ గుడ్. కిటికీని ఏమంటారంటే కిడకీ. ఏమంటారు? కిటికీ. ఇలా అక్కడ మేడం గారు ఉన్నారు. మేడం గారిని ఏమంటారు? అధ్యాపిక. పలకండి, అధ్యాపిక. గట్టిగా, అధ్యాపిక. మేడం. మరి తెలుగులో ఏమంటారు మేడంని? టీచర్. ఇంకొక మాట ఉంది, టీచర్ ఇంకొక మాట ఇంకేమంటారు? ఉపాధ్యాయురాలు. ఏమంటారు? ఉపాధ్యాయురాలు. ఇంకా ఎవరున్నారు అక్కడ? లడకి, అమ్మాయిలు. లడక, అబ్బాయి. అబ్బాయిలు అన్నప్పుడు లడకే, అమ్మాయిలు అన్నప్పుడు లడకియా. మరి అమ్మాయిలు అనేది బహువచనమా ఏకవచనమా? అమ్మాయిలు ఎక్కువ మందా ఒక్కరా? ఎక్కువ మంది ఉంటే మనం అమ్మాయిలు అంటాం. కానీ ఒకటే అమ్మాయి ఉంటే? అమ్మాయిలు అన్న మాటకి ఒక్కటే అమ్మాయి ఉంటే, ఎందరో అమ్మాయిలు ఉంటేనేమో అమ్మాయిలు అంటాం, ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే. కానీ ఒకటే అమ్మాయి ఉంది, ఏమంటాం? అమ్మాయి. అమ్మాయి అనే పదము ఏకవచన పదము. ఎక్కువ మంది ఉన్నప్పుడు చెప్పే పదము ఏ పదము? బహువచనం. అర్థమైందా? ఏకవచన పదము, బహువచన పదం. లడకి ఏకవచనం, లడకియా బహువచనం. అలాగే లడక ఏకవచనం, లడకే బహువచనం. అర్థమవుతుందా? మీరు ఆరంభంలో ఉన్నారు, కొంచెం కష్టంగా అనిపించవచ్చు. మెల్లమెల్లగా అవే అన్నీ అర్థమవుతాయి. మీరేమీ బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. ఓకే, భయపడాల్సిన పని లేదు. ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, అలాగా చలో ఈ రోజు వరకు క్లాస్ చాలు. ఈ ఈ ఈ బొమ్మ మొత్తాన్ని మీరు రేపటికి హోంవర్క్గా ఈ బొమ్మని మీరు ఒక వైట్ పేజీ మీద గీసి తీసుకురావాలి. ఓకే, ఎవరైతే అందంగా గీసుకొస్తారో ఆ పిల్లలకి ఒక మంచి తీయటి మైసూరుపాక్ తీయని ఉంటుంది కదా, మంచి మైసూరుపాక్ ఇస్తాను. అలాగే ఫస్ట్ ఎవరు వస్తారో చూద్దాం. అంతేకాకుండా ఒక మంచి పెన్ను. ఓకే, ఫస్ట్ వచ్చిన పిల్లోడికి ఒక మైసూరుపాక్ స్వీట్, అలాగే ఒక పెన్ ఇస్తాను. ఓకేనా? చూద్దాం ఎవరు మంచిగా తీసుకొస్తారో. ఓకేనా? పాఠం అందరికీ అర్థమైందా? ఓకే, నా పాఠం మీకు నచ్చిందా? సంతోషం. ఓకే, బాయ్ మరి.